హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. పెసర దోశలు వేయడానికి పెసరపప్పు 2 గ్లాసులు, బియ్యం ఒక హాఫ్ గ్లాస్ వేసేసి నానబెట్టుకొని నైట్ మొత్తము మార్నింగ్కి టిఫిన్కి ఇట్లా కడిగేసేసుకొని నానిపోతాయి లోపల కడిగేసేసుకొని మంచిగా ఒక 3 టైమ్స్ కడిగేసేసుకొని దాంట్లో ఏమన్నా రాళ్ళు గిన్నెకి ఏమన్నా ఉంటే ఇట్లా గాలిచ్చేసుకొని గిన్నెలోకి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ గాలి చేసుకొని చిల్లులు గిన్నె తీసేసుకొని ఇట్లా మొత్తం వాటర్ అంతా పోయిందాక ఇట్లా పెట్టేసుకొని తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, సాల్టు, పసుపండి అన్నీ వేసేసుకొని తగినంత పెట్టేసుకొని ప్లేట్లో తర్వాత మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ మళ్ళీ ఇవన్నీ ఒక్కొక్క ఐటెం మనం పెట్టుకునే జీలకర్ర, పసుపు, ఈ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని అన్నీ మాకు ఊరు నుంచి తీసుకొచ్చిన కరివేపాకు అండి అది తీసుకొచ్చి గ్రైండ్ చేసేసి మెత్తగా పట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని పట్టేసుకొని పట్టంలోనే ఇలా కొంచెం గట్టిగా ఉంటుందండి. గట్టిగా ఉన్నాక వేరే బౌల్లోకి వేసేసుకొని తర్వాత కొంచెం అంతా మొత్తం అయిపోయినాక మళ్ళీ ఇందాక కొంచెం అంతా పట్టేసుకున్నాం కదా, మళ్ళీ వేరే దానికి రౌండ్ వేసేటప్పుడు మళ్ళీ కొంచెం ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ మొత్తం పిండి మొత్తం ఇలా అయిపోద్దండి. మెత్తగా అయ్యాక కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని దోశ వచ్చేంతవరకు కలుపుకొని మంచిగా కలుపుకొని ఒక బౌల్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం అంతా దోశ వేసుకుంటే పేనం పెట్టుకొని ఇట్లా పేనం వేడయ్యాక కొంచెం వాటర్ వేసేసి దోశ వేస్తూ ఉంటే ఇంక ఇలా కొంచెం వాటర్ మంచిగా వేసుకుంటే దోశ మంచిగా వస్తుందండి. ఇదంతా రాని వాళ్ళకి చెప్తున్నానండి, వచ్చిన వాళ్ళకి కాదు. కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలకి ఇంకా చేసుకుంటే ఎప్పుడన్నా ప్రిపేర్డ్గా ఇట్లా బాగుంటుందని చేస్తున్నానండి. చట్నీ ఏం అవసరం లేదండి, చట్నీ లేకుండా తినొచ్చు. దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం అంతా ఇట్లా ఫస్ట్ దోశ కదండి మంచిగా రాదు, వేసేసుకున్నాక ఇక కొంచెం అంతా వేడయ్యాక ఎర్రగా అయిపోతుంది. ఇలా తిప్పేసుకుంటే దోశ మళ్ళీ 2 వైపులు కాల్చేసుకొని అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ కారపొడి కానీ ఏదైనా బాగుంటుందండి. దీంట్లోకి ఏదైనా బాగుంటుంది, ఏమీ లేకుండా కూడా బాగుంటుంది టేస్ట్. అన్నీ వేస్తాం కదా. మా పాప చికెన్ ఉందని ఇంట్లో చికెన్ కర్రీ వేసుకొని తినిపించమంటే తినిపిస్తున్నానండి. ఇంట్లో చికెన్ ఉంది, నిన్న సండే కదా చికెన్ చేసాము. ఇలా ఇలా చేసేసుకున్నాను. సరేనండి, మీ టిఫిన్ అయిపోయిందా? సరేనండి, మరి బాయ్.